ఈరోజు నిజంగా ఒక పెద్ద షాకింగ్. కానీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఒక సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మనందరికీ తెలుసు కదా! మన లైఫ్‌లో ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత బోర్ కొట్టినా వెంటనే గుర్తొచ్చేదేంటి? సినిమా. అది థియేటర్‌లో చూడాలంటే పైసలు పెట్టాలి. ఓటీటీలో చూడాలంటే కంపల్సరీగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. కానీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కొత్త సినిమా రిలీజ్ అయిన వెంటనే హెచ్‌డీ ప్రింట్‌తో మనకు ఫ్రీగా చూసే ఆప్షన్ ఇచ్చిన ఒక వెబ్‌సైట్ ఉంది. అదే ఐబొమ్మ. అసలు ఈ ఐబొమ్మ కరెక్టేనా? కాదా? అని మనలో చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఐబొమ్మకి కాదు. ఆ సైట్‌ని నడిపే వాళ్ళకి పోలీసులు అసలు సిసలైన బొమ్మ చూపించారు. మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, మన టాలీవుడ్‌లోకి కొన్ని సంవత్సరాలుగా పెద్ద తలనొప్పిగా మారింది ఈ పైరసీ. ముఖ్యంగా ఈ ఐబొమ్మల వలన ప్రొడ్యూసర్స్ వేల కోట్లు నష్టపోయారు. ఎందుకంటే ఓటీటీలకు వచ్చే సినిమా కొన్ని గంటల్లోనే ఇందులో ఫ్రీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పోలీసులు ఒక కీలకమైన వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి ఎవరనంటే ఈ ఐబొమ్మ వెబ్సైట్‌కి కీలక నిర్వాహకుల్లో ఒకరైన ఎమ్మడి రవి అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఇతను ఎలా దొరికాడు? రవి ఉండేది మన ఇండియాలో కాదు, కరేబియన్ దీవుల్లో. అక్కడుంటూ ఫ్రాన్స్, వివిధ దేశాల నుంచి తన నెట్వర్క్‌ని ఆపరేట్ చేసేవాడట. మొన్న అంటే నవంబర్ 14 తేదీన అతను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ రాగానే పక్కా సమాచారంతో మన పోలీసులు కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు. ఇతను పైరసీ ద్వారా ఎంత సంపాదించాడో తెలుసా? ఎమ్మడి రవి బ్యాంక్ అకౌంట్లో దాదాపు 3 కోట్లకు పైగా ఉన్నాయట. పోలీసులు వెంటనే ఆ డబ్బును ఫ్రీజ్ చేశారు. అంటే ఒక్క పైరసీ సైట్ వలన ఎంత డబ్బు వస్తుందో అర్థం చేసుకోండి మీరే. అసలు హైలైట్ ఏంటంటే ఈ ఐబొమ్మ టీం ఒకప్పుడు మన తెలంగాణ పోలీసులకి ఓపెన్ ఛాలెంజ్ విసిరింది. దమ్ముంటే పట్టుకోండి అని. అంతేకాదు, వాళ్ళ వెబ్సైట్ను ఆపాలని చూస్తే సినీ ప్రముఖులు, పోలీసులు వ్యక్తిగత వివరాలను బయటపెడతామని కూడా చాలా వరకు బెదిరించారు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న మన పోలీసులు ఏం చేశారు? చాలా కాలం ప్రయత్నించి ప్లాన్ చేసి చివరికి పట్టుకున్నారు. అందుకే తెలుగు సినిమా నిర్మాతలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు పోలీసులు ఎమ్మడి రవి నుంచి ఇంకా డీటెయిల్స్ రాబట్టి ఇతను వెనకున్న అంతర్జాతీయ పైరసీ నెట్వర్క్‌ని మొత్తాన్ని కూల్చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ వార్త నిజంగా టాలీవుడ్ మొత్తానికి చాలా పెద్ద పాజిటివ్ న్యూసే కదా! నిజమే. ఐబొమ్మలో సినిమా చూస్తే మనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. కానీ ఒక్కసారి ఆలోచించండి. కష్టం, పెట్టుబడి. ఒక సినిమా అంటే కేవలం హీరో ఒక్కడే కాదు. డైరెక్టర్, టెక్నీషియన్స్, లైట్ బాయ్స్, మేకప్ మ్యాన్స్ ఇలా వేల మంది కష్టపడతారు. నిర్మాతలు వందల కోట్లు పెడతారు. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ కుటుంబాన్ని బతికించే పెట్టుబడిని ఈ పైరసీ సైట్లు ఒకే క్లిక్‌తో ఫ్రీగా దొబ్బేస్తున్నాయి. ఇలా నష్టపోతే కొత్త సినిమాలు తీయడానికి ఎవరు ముందుకు రారు. మనకి ఇష్టమైన హీరోలు, డైరెక్టర్లు కొత్త స్టోరీలతో మనం ముందుకు రాలేరు. మనం మంచి సినిమాలు చూడలేము. చివరికి ఆ నష్టం మన వినోదానికే కదా! మనం నిజంగా తెలుగు సినిమాని, ఒక హీరోలని ఇష్టపడితే వాళ్ళ కష్టాన్ని గౌరవించాలి. ఒక మంచి సినిమా చూడాలనుకుంటే థియేటర్‌లోనో లేదా డబ్బులు పెట్టి ఓటీటీలోనో చూడడం మన రెస్పాన్సిబిలిటీ. అప్పుడే మన ఇండస్ట్రీ బతుకుతుంది. ఇంకా మంచి కంటెంట్ మనకొస్తుంది. సో, ఈ అరెస్ట్‌తో పైరసీకి గట్టి వార్నింగ్ వెళ్ళింది. మనం కూడా ఇకపై పైరసీ సైట్‌లకు దూరంగా ఉండి ఈ సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.